పెట్టాం. వాళ్ళపైన 6A కేసెసే కాకుండా ఈ సెక్షన్ 7 ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద కూడా కేసులు పెట్టాం అధ్యక్ష. ఎప్పుడైతే గౌరవ హైకోర్టు ఈ స్టాక్ని రిలీజ్ చేయమన్నారో బ్యాంక్ గ్యారంటీ ప్రొవైడ్ చేసి దాన్ని మేము ఎకనామిక్ కాస్ట్ చొప్పున ఇందాక నేను మీతో చెప్పినట్టు ₹46.10 చొప్పున వాళ్ళు బ్యాంక్ గ్యారంటీస్ ప్రొవైడ్ చేసినాకనే ఆ స్టాక్ రిలీజ్ చేసి వాళ్ళకి పంపించడం జరిగింది అధ్యక్ష. అనేక సందర్భాల్లో మేము లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తాం అధ్యక్ష. ఇంకా మా డిపార్ట్మెంట్లో కూడా అవగాహన పెంచాల్సింది ఉంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లు, జాయింట్ కలెక్టర్లు, విజిలెన్స్ అధికారులు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కలిసి చేయాల్సిన తనిఖీల్లో ఎక్కడ కూడా శాంపిల్స్ ప్రొక్యూర్మెంట్లో కానివ్వండి, శాంపిల్స్ని భద్రతాపరచడంలో కానివ్వండి పొరపాటు జరగకుండా వీటిని గౌరవ హైకోర్టులో మళ్ళీ ఇతర కోర్టులో సెషన్స్ కోర్టులో మేము ఎవిడెన్సెస్గా తీసుకురావడానికి మా డిపార్ట్మెంట్ ఇంకా మేము పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వాటిపైన మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అదే కాకుండా వెంకటేశ్వరరావు అన్నట్టు ఈ సంస్థ గురించి మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ గురించి చెప్పారు. తప్పకుండా మేము డేటా తెప్పించుకుని తప్పకుండా దీన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. ఫైన్ రైస్ గురించి వివరించారు అధ్యక్ష. నేను గౌరవ సభ్యులు అభినందిస్తున్నాను ప్రశ్న అడిగినందుకు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో వచ్చే మే మాసం నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలందరికీ కూడా మిడ్ డే మీల్స్ కింద మరియు మన వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్, సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్ వీళ్ళందరికీ కూడా పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఫైన్ క్వాలిటీ రైస్ వాళ్ళకి సరఫరా చేయబోతున్నాం అనేది గౌరవ సభ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలుపుకున్నాను. ఇది మొట్టమొదటిసారి అధ్యక్ష, ఏనాడు కూడా జరగలేదు. ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం. గౌరవ హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు కూడా దీనికి ఒక కొత్త ఆలోచనతోటి మనం ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనేది మేము ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు కాకినాడలో మేము ఫస్ట్ టైం అధ్యక్ష చెక్ పోస్టులు నిర్మాణం చేశాం. ప్రతి లారీ అక్కడ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు తనిఖీ చేసిన తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే ఈ షిప్స్లో లోడింగ్ జరుగుతుంది అధ్యక్ష. బార్జెస్ దగ్గర కూడా గతంలో ఏదైతే డీప్ వాటర్ పోర్ట్ ఉందో దానికి యాంకరేజ్ పోర్ట్ అంటారు, యాంకరేజ్ పోర్ట్కి వెళ్ళే బార్జెస్ని కూడా తనిఖీ చేసే విధంగా అక్కడ మేము చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈ వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి కోసం మేము అనేక చర్యలు తీసుకుని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా రాము గారు ఆ పర్టికులర్ నియోజకవర్గంలో జరిగిన కొన్ని సమస్యల గురించి ప్రస్తావించారు. 40,000 రేషన్ కార్డులకు గాను కేవలం 12,000 రేషన్ కార్డులకే ఈ పీడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందని, తప్పకుండా దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేసి వీ విల్ కమ్ బ్యాక్ టు యూ అని మీకు మీ ద్వారా నేను తప్పకుండా సార్ మీ ద్వారా నేను గౌరవ సభ్యులకి ఆ సమాచారం అందిస్తానని తప్పకుండా మేము చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు రాధాకృష్ణ గారు ఏలూరు జిల్లాలో సీజ్ చేసిన స్టాక్స్ గురించి ప్రస్తావించారు అధ్యక్ష. నేను ఆ జిల్లా మంత్రిగా బాధ్యత తీసుకున్నాక తప్పకుండా దానిపైన కూడా నేను రివ్యూ చేశాను. మీకు పూర్తి వివరాలు నేను అధికారుల దగ్గర తెప్పించుకోగానే మేము ఇస్తాను అధ్యక్ష. అదేవిధంగా మేము ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నాం అనేది సభ్యులందరికీ తెలియపరిస్తే కొంతవరకు ఈ వ్యవస్థ పైన నమ్మకం పెరిగే విధంగా ఒక మార్పు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. నేను నిన్న ప్రకటించినట్టు మొట్టమొదటిసారిగా రేషన్ కార్డ్స్ కూడా మేము మార్పు తీసుకొచ్చాం. QR కోడ్స్ తోటి మేము రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం అధ్యక్ష త్వరలోనే. దీంతో పాటు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు KYC 100% అన్ని రేషన్ కార్డ్స్ని కూడా KYC ప్రకారంగా మేము ఆ నామ్స్ ప్రకారంగా పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. టెక్నాలజీని కూడా మేము చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ప్రస్తుతం మాకున్న పాస్ మెషిన్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ కూడా మేము ఇన్స్టాల్ చేయడానికి చర్యలు తీసుకోబోతున్నాం. త్వరలోనే ప్రతి బఫర్ గోడౌన్లో కూడా స్టాక్ మూవ్మెంట్ గురించి మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ ద్వారా ఎంత సరుకు వచ్చింది, ఎంత వెళ్ళింది, ఏ వెహికల్లో వెళ్ళింది అని దానిపైన మాకు పూర్తి సమాచారం అందే విధంగా మేము దాని గురించి కూడా మేము కొంచెం చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులందరికీ ఈ సమాచారం అందిస్తూ తప్పకుండా ఈ వ్యవస్థ ప్రక్షాళన కోసం మనందరం కూడా కలిసి ముందుకెళ్దాం. ఎన్నడూ లేని విధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఆ గౌరవం వచ్చే విధంగా, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డు హోల్డర్కి మేము సరఫరా చేసే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అన్నీ కూడా చాలా అద్భుతమైన క్వాలిటీతోటి ఎవరు కూడా దాని గురించి ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ద్రవ్యోల్బణం అదుపు చేయటంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రధాన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది సార్.
ద్రవ్యోల్బణం అదుపు చేయడంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రోల్ చాలా ప్రధానమైంది. అందుకనే మొన్న ఈ మధ్య